వార్ 2 టీజర్ వచ్చేసి అయితే రికార్డులు అయితే కొట్టిందనే చెప్పాలి. వీడేంటి బ్రో రికార్డులు అంటున్నావు? అటు చూసుకుంటే తెలుగు వర్షన్ వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయి, హిందీ వర్షన్ వ్యూస్ చాలా తక్కువ ఉన్నాయి. చాలా ఎక్స్పెక్ట్ చేసాము వార్ 2 బీభత్సమైన హైప్ ఉంటది అనుకుంటే మరి ఇంత తక్కువ వ్యూస్ ఎందుకు ఉన్నాయని చెప్పి చాలా మందికి అయితే క్వశ్చన్లు అయితే ఉన్నాయి. వాటిని క్లియర్ గా ఈ వీడియోలో అయితే మీకైతే క్లారిఫై అయితే చేస్తాను. వీడియోలోకి వెళ్దాం. వార్ 2 నిన్న జూనియర్ ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా వార్ 2 మూవీ టీం వాళ్ళు అయితే టీజర్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. అండ్ యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు రిలీజ్ చేసిన ఈ వార్ 2 టీజర్ వచ్చేసి చాలా మంది వరకు అయితే మిక్స్డ్ ఒపీనియన్ అయితే ఉంది. కాదు అది నమ్మకండి, మిక్స్డ్ ఒపీనియన్ ఎవరికి లేదు. కొంతమందికి విఎఫ్ఎక్స్ ఒక్కటి నచ్చలేదు అంటారు, దాన్ని అయితే ఒప్పుకుందాం. బట్ ఎక్కడ కూడా మిక్స్డ్ ఒపీనియన్ అయితే రాలేదు. ప్రతి ఒక్క చోట కూడా మూవీకి అయితే అంటే టీజర్ కి అయితే అదిరిపోయే రెస్పాన్సే ఉంది. ఎస్పెషల్లీ 2 హీరోస్ ని మేనేజ్ చేయడంలో సక్సెస్ అయితే అయ్యారు టీం వాళ్ళైతే. అటు హృతిక్ రోషన్ హైలైట్ చేయడంలో, ఇటు జూనియర్ ఎన్టీఆర్ గారిని హైలైట్ చేయడంలో ప్రతి విషయంలో కూడా సక్సెస్ అయితే అయ్యారు. దీంట్లో ఎటువంటి డోకా అయితే లేదు. ఎందుకంటున్నానంటే సక్సెస్ కాకపోయి ఉంటే ఈ టీజర్ వచ్చేసి ఈ రోజులు ఇంతమంది మాట్లాడుకోరు, మర్చిపోతారు అందరు ఎప్పుడో. బట్ ఈ మూవీ టీజర్ సక్సెస్ అయింది కాబట్టి ఆ మూవీ మీద చాలా మంది ట్రోల్స్ అయితే చేస్తున్నారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మూవీ టీజర్ బాగుంది అంటేనే 10 మందికి అరే ఈ మూవీ టీజర్ బాగుందిరా, దీన్ని ఎట్లయినా మనం ఇంకా తక్కువ చేసేయాలి, బాలేదని చెప్పి రుద్దాలి అని చెప్పి ఆలోచనలు ఉన్న వారే మూవీని ఇంకా ట్రోల్ అయితే చేస్తున్నారు. కొంతమంది అంటారు మూవీ వచ్చేసి హృతిక్ రోషన్ ఒకరు హైలైట్ ఉన్నారంటారు, ఒకరు వచ్చేసి జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా తక్కువ చూపించారంటారు, ఇంకొచ్చి ఇది జూనియర్ ఎన్టీఆర్ గారు బర్త్డేనా లేకుంటే హృతిక్ రోషన్ బర్త్డేనా. ఇవన్నీ మాటలు ఏంటంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇదేంది జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంత బాగున్నారు టీజర్లా, జూనియర్ ఎన్టీఆర్ గారు ఏంది ఇంత హైలైట్ ఉన్నారు, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. హృతిక్ రోషన్ ముందు జూనియర్ ఎన్టీఆర్ గారు అంటారా అని నేను అస్సలు అనుకోలేదు. ఏంది హృతిక్ రోషన్ డామినేట్ చేసే రేంజ్లో తారకన్న స్క్రీన్ ప్రెసెన్స్ ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరు షాక్లు అయితే ఉన్నారు. అది క్లియర్గా విజిబుల్ అవుతుంది. అది కవర్ చేసుకోలేక ప్రతి ఒక్కరు ఇలాంటి సాకులు అయితే పట్టుకుంటున్నారని చెప్పాలి. క్లియర్గా మనకు కనిపిస్తుంది కదా, ఇది ఒక సాకులతో వాళ్ళు చేస్తున్న ట్రోలింగే, పవన్కి ఏం లేదు. ప్రతి ఒక్క ఫ్యాన్స్కి అయితే క్లియర్ కట్గా మూవీ టీజర్ అయితే నచ్చింది. అండ్ దాని రెస్పాన్స్ ఓకే, మనకి వ్యూస్ రాలేదు అంటున్నారు. ఎందుకు వ్యూస్ రాలేదు? వ్యూస్ వచ్చాయి కదా, రికార్డ్ లెవెల్లో వ్యూస్ వచ్చాయి. 62 మిలియన్ వ్యూస్ అయితే రావడం జరిగింది 24 అవర్స్కి. 62 మిలియన్ వ్యూస్ ఎలానో మీకు చెప్తాను. యశ్రాజ్ ఫిలిమ్స్ వాళ్ళు మూవీ టీజర్ని ఓన్లీ యూట్యూబ్లో ఒక్క దాంట్లోనే రిలీజ్ చేయలేదు, చాలా మల్టిపుల్ ఛానల్స్లో అలాగే చాలా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఎస్పెషల్లీ చూసుకుంటే మనకి ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి తారకన్న బయోలో చూడండి 3 వీడియోస్ అయితే వేశాడు. 3 వీడియోస్ గాను ఒకదానికి 22 మిలియన్ వ్యూస్ అండ్ ఒకదానికి 11 మిలియన్ వ్యూస్, ఒకదానికి 10 మిలియన్ వ్యూస్. దాదాపు అక్కడే మనకి 34 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది ఓన్లీ ఇన్స్టాగ్రామ్లో. 34 మిలియన్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో నేను ట్రైలర్ చూశాను గైస్, టీజర్ చూశాను. యూట్యూబ్లోకి వచ్చి సెర్చ్ చేసి మళ్ళీ టీజర్ నేను ఎందుకు చూస్తాను చెప్పండి? ఒకవేళ ఇన్స్టాగ్రామ్లో రాకపోతే నేను యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తాను. అక్కడ దాదాపు 34 మిలియన్ వ్యూస్ అనేవి వచ్చాయి అక్కడ. సో యూట్యూబ్లో వచ్చేసి తెలుగు వర్షన్ 2 ఛానల్ రిలీజ్ చేయడం జరిగింది. ఒక ఛానల్లో 3.4 మిలియన్ వ్యూస్ రావడం జరిగింది, ఒక ఛానల్లో 1.1 మిలియన్స్ రావడం జరిగింది. యూట్యూబ్లో హిందీ వర్షన్ వచ్చేసి 22 మిలియన్ వ్యూస్ అయితే రావడం అయితే జరిగింది. సో ఇప్పుడు మనకి టోటల్గా ఈ వ్యూస్ అన్ని యాడ్ అయితే చేసుకోండి, మీకే ఒక నెంబర్ అయితే అర్థమవుతుంది కదా. 62 మిలియన్ వ్యూస్ అయితే రావడం అయితే జరిగింది. ఇది కూడా మనకి ఇంతకుముందు కేజీఎఫ్ కానీ లేకుంటే అంతకుముందు రిలీజ్ అయిన సలార్ కానీ ఈ మూవీస్ వచ్చిన టీజర్స్ ప్రతి ఒక్కటి కూడా యాడ్లు గట్టిగా వేసేటోళ్ళు. ఎట్లా అంటే ఒక 1 కోటి రూపాయలు పెడితే నీకు చాలా యాడ్లు అయితే వస్తాయి. మనం యూట్యూబ్ ఓపెన్ చేయని ఎమ్మన్నా మన ఇంటర్ఫేస్లో ఫస్ట్ మనకు టీజరే కనిపిస్తుంది. అలాగే యాడ్లు వేసి, అలాగే మనం ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ టీజర్ చూపించేటట్లు యాడ్లు వేసి వచ్చిన వ్యూస్ సలార్కి కానీ లేకుంటే అంతకుముందు రిలీజ్ అయిన ఆ కేజీఎఫ్ మూవీకి కానీ. బట్ ఈ మూవీకి అసలు యాడ్స్ అనేవి వేయలేదు. ప్రతి ఒక్క వ్యూ కూడా ఆర్గానిక్ వ్యూస్ వచ్చిన ప్రతి ఒక్క వ్యూ కూడా ప్రతి ఒక్క పర్సన్ది, అంటే ప్రతి ఒక్క ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ది, మూవీ చూడాలనుకున్న ఒక పర్సన్ది. దీని ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు బుక్ మై షోలా మనకి చూసుకుంటే 1 మిలియన్ టికెట్ సేల్ అయినాయి, 2 మిలియన్ టికెట్ సేల్ అయినాయి అండ్ 3 మిలియన్ టికెట్ సేల్ అయినాయి. దేవరం మూవీకి దాదాపు 5 మిలియన్ టికెట్ సేల్స్ అయినాయి. 5 మిలియన్ టికెట్ సేల్ అయితేనే దాదాపు ఇండియాలో 300 కోట్లు కలెక్ట్ చేసింది. అంటే 5 మిలియన్ టికెట్ సేల్స్ అంటే 50 లక్షలు, అంటే 5 మిలియన్ వ్యూస్. ఇప్పుడు ఒక ఆర్గానిక్గా ఒకటి వ్యూస్ చూసి మనకి ఆ వ్యూస్ వస్తే మనకి ఆ మూవీ ఇంపాక్ట్ వేరే లెవెల్లో ఉంటుంది. అంటే ప్రతి ఒక్కటి చూడాలనుకున్నవాడు చూస్తాడు. యాడ్లు వేసి నేను ఆ మూవీ టీజర్ నాకు ఫోర్స్డ్గా చూపించాలనుకుంటే అది ఎంతమందికి ఎక్కుతుంది? ఓకే, మూవీ అందరికి తెలుస్తుంది టీజర్ వచ్చింది అని చెప్పి అందరు క్లిక్ చేసి చూస్తారు. బట్ వాడికి అది ఇంట్రెస్ట్ లేదు కదా. ఆడి ఇంట్రెస్ట్ ఉంటే యూట్యూబ్కి వచ్చి క్లిక్ చేసి సెర్చ్ చేసి మరి చూస్తాడు.
సో ఇప్పుడు క్లిక్ చేసి సెర్చ్ చేసి చూసిన వచ్చిన వీసే ఇవన్నీ. సో మూవీ ఈ విధంగా సక్సెస్ అయితే అయ్యింది టీజర్. జూనియర్ ఎన్టీఆర్ గారు లుక్స్ పరంగా, తన కట్అవుట్, తన స్క్రీన్ ప్రెజెన్స్ పరంగా చూసిన ప్రతి ఒక్కరికి అయితే ఇంప్రెస్ అయితే అయ్యారు అండ్ ప్రతి ఒక్కరికి అయితే నచ్చింది. దాంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మరి మీకు ఇంకా దీని మీద ఇంకా డౌట్స్ ఉన్నాయి, ఇంకా మీకు ఇంకా సాటిస్ఫై చేయలేదు అనుకుంటే మాత్రం కింద కామెంట్ అయితే చేయండి. మీకైతే పర్సనల్గా రిప్లై ఇస్తే ఎక్కడ మీకు నచ్చలేదు అనేది అయితే. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి ఈ వార్ 2 టీజర్ చాలామందికి ఫ్యాన్స్ కూడా చాలామందికి ఎక్కడ డిసప్పాయింట్ అయితే లేరు. కానీ కొంతమందిలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే తారక్ అన్నని తక్కువ చేసి చూపించారు. అక్కడ తక్కువ ఏం చూపించలేదు. తారక్ అన్నని కొంచెం కట్లనే చాలా ఫాస్ట్గా చూపించారు, హృతిక్ రోషన్ కొంచెం స్లో మోషన్లో చూపించారు. సో అక్కడ మనకి వాళ్ళని హృతిక్ రోషన్ ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తుంది పాప, ఇంకేం లేదు. సో ఇది గైస్ మీకు చెప్పాలనుకునేది. అండ్ టీజర్ వచ్చేసింది, ఇంకా ట్రైలర్ గురించి ఎదురు చూద్దాం. మరి మీకు ఎలా అనిపించింది వార్ 2 కింద కామెంట్ అయితే చేయండి.